వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము ఈ వేసవిలో చక్కగా చల్లగా ఎంజాయ్ చేస్తూ తినే ఒక మంచి డ్రై ఫ్రూట్స్ అండ్ బ్లాక్ బెర్రీస్ యూజ్ చేసుకుంటూ చేసే ఒక మంచి స్వీట్ చూసుకుందాము. ఇది షాటూట్ మలై. మనకి బ్లాక్ బెర్రీస్ మెయిన్ ఇంగ్రీడియంట్స్. మనకి దీనికి ఏం కావాలి అంటే ఒక హాఫ్ లీటర్ పాలు, చిక్కటి పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్, అలాగే మనకి ఇది మీగడ కోవా ప్రిపరేషన్ మనము ఇంట్లోనే చేసుకుందాము. తర్వాత బ్లాక్ బెర్రీస్, అలాగే సన్నగా తరిగి ఉంచుకున్న పిస్తా, బాదం పప్పు, మనకి నానబెట్టి పొట్టు ఒలుచుకున్న బాదం పప్పు, ఆ తర్వాత షుగరు ఒక హాఫ్ బౌలు, యాలకులు ఒక 4 యాలకులు మనం షుగర్తో కలిపి మిక్సీ వేసుకుని ఉంచుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి సరిపడినంతగా మనకి ఒక హాఫ్ స్పూను నెయ్యి. తర్వాత ముందుగా ఈ ప్రాసెస్ మనము చూసుకుందాము. ఇలా వెడల్పాటి ఒక గిన్నె తీసుకుని మనము స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా కోవా ప్రిపరేషను చేసుకుందాము. ఇలా చిక్కటి పాలు మనకి హాఫ్ లీటరు అనుకున్నాం కదా, నేను కొన్ని పాలు ఉంచుకుంటున్నాను. బాదం పప్పు నేను మిక్సీ వేసి కలుపుకుంటాను. మనకి ఏవైతే పొట్టు ఒలిచి ఉంచుకున్న బాదం పప్పు ఉన్నాయో అవి మనం మిక్సీ వేసి ఈ పాలలో యాడ్ చేసుకుందాము. అలాగే స్టవ్ను కూడా మీరు హైలోనే ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రీమును కూడా నేను ఈ పాలకి యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు, పిస్తా కొంచెం నెయ్యిలో వేయించుకుందాము. ముందుగా మనం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెము వేడెక్కితే చాలు. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ది. లేకపోతే స్టవ్ అనేది హైలో ఉంచుకున్నాం కాబట్టి మనకి పాలు అడుగంటే ప్రమాదం ఉంది. కాబట్టి మనము రెగ్యులర్గా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము ఏదైతే బాదం పప్పు పొట్టు ఒలుచుకుని పెట్టుకున్నామో అవి మిక్సీ వేసుకుందాము. మిక్సీ వేసుకుని ఈ పాలు కోవా అనేది మనకి ప్రిపరేషన్ కొంతవరకు దగ్గరగా వచ్చింది అని అనుకుంటున్న టైంలో అది కూడా మనము యాడ్ చేసుకుందాము. చూడండి, పాలు దాదాపుగా సగం వరకు తగ్గిపోయినాయి, మనకి చిక్కబడిపోయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఈ షుగర్ ఏదైతే ఉంచుకున్నామో ఒక 6 టేబుల్ స్పూన్స్ షుగర్. నేను కొంత తేనె వాడుకుంటాను స్వీట్నెస్ కోసం, అందుకని షుగర్ అనేది కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఏదైతే బాదం పప్పు మిక్సీలో వేసుకున్నామో పాలతో కలిపి నేను ఆ పాలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. మనకప్పుడు ఇది తొందరగా చక్కగా చిక్కదనం అనేది వచ్చేస్తుంది బాదం పప్పు ఇలా పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవటం వలన. బాదం పప్పు వేసిన వెంటనే మనం కాసేపు అలా కలుపుకుంటూ ఉండాలి. మనం ఏవైతే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుంటున్నామో బాదం పప్పు మనకి హార్ట్ హెల్త్కి చాలా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బాదం పప్పుతో మనకి. తర్వాత వచ్చేసి మనకి యాలకులు పౌడర్ వాడుకుంటున్నాము. ఈ యాలకుల పౌడర్ కూడా మనకి ఏదైతే ఊపిరితిత్తుల పనిదనానికి కానీ లేకపోతే డైజెషన్ సిస్టమ్కి కానీ వీటికి చాలా మంచిది. ఇలా మనకి కావలసినంత చిక్కదనం అనేది వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా పాలు అనేవి చక్కగా ఉడుకుతున్నట్లుగా ఇలా కనిపిస్తుంది కదా. ఇలా ఉడుకుతున్న స్టేజ్లోనే మనము ఏదైతే యాలకులు మిక్సీ వేసుకుని ఉంచుకున్నామో అది యాడ్ చేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు
ఇలా చక్కగా అంతా కలిసేటట్లుగా తిప్పుకున్న తర్వాత మనం చూడండి చక్కగా మనకి ఉడికిన సౌండ్ అనేది వస్తుంది. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది చక్కగా బయటనే చల్లారిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు ఉంచుకుని ఆ తర్వాత మనకి ఏవైతే బ్లాక్ బెర్రీస్ ఉన్నాయో అవి తేనె కలుపుకొని మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్లో ఇది చల్లబడిపోతుంది. మనకి బయట నుంచి డైరెక్ట్గా మనకి కోవా బయట క్రీము అలా కాకుండా టోటల్గా ఇంట్లోనే మనము కొంచెము ప్లానింగ్తో ఒక రోజు ముందు నుంచి కూడా మనము క్రీమ్ అనేది పక్కకు తీసుకుని ఉంచుకుంటే ఇలా మనం ఇంట్లోనే షాటూట్ మలై ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత నాకు చక్కగా ఇలా మనకి ఈ ఏదైతే మలై మిక్స్ ఉందో దీనిలో మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. ఇది మనకి ఎప్పుడైతే మనం సర్వ్ చేసుకుంటామో ఆ టైంలోనే మనము ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ముందుగానే మనం చెప్పుకున్నట్లుగా నేను కొంత కంటెంట్ వరకే షుగర్ అనేది తీసుకున్నాను స్వీట్నెస్ కోసం. ఇప్పుడు నేను పైనుంచి తేనె యాడ్ చేసుకుంటున్నాను. ఈ తేనె కూడా మనకి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి మనకి షుగర్ని తగ్గించుకుని ఈ తేనెని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏవైతే చక్కగా కడిగి ఉంచుకున్న బ్లాక్ బెర్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఈ మిక్స్కి మనము యాడ్ చేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న కోవా కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా మనకి అన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ బ్లాక్ బెర్రీస్ అన్నీ కూడా కలుపుకొని మనము చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.